ఇక ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోగా ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు ముఖం చాటేయడంపై ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందిస్తారు. అయితే ప్రదీప్ చెప్పండి, ఇప్పుడు ఎన్నికల ముందు నోటుకొచ్చింది చెప్పిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు ముఖం చాటేస్తుండడంపై జనం ప్రస్తుతం ఏమనుకుంటున్నారు? పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికల సమయంలో తెలంగాణ వ్యాప్తంగా గల్లీ గల్లీ కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా తిరిగినటువంటి పరిస్థితి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళకు నోటికొచ్చినటువంటి హామీలను అయితే ప్రకటించి ఉన్నారు. ఎన్నికలు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో అభయహస్తం పేరుతో మేనిఫెస్టోను అయితే రిలీజ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించారు. 6 గ్యారంటీలు 6 డిక్లరేషన్లు అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే మనం చూస్తా ఉన్నాం, పెద్ద ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్నటువంటి హైడ్రా కూల్చివేతలో ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం కాదు దౌర్భాగ్యం అని చెప్పి ప్రజలు ఎట్లా గోడున వేడుస్తూ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మేము మార్పు వస్తే ఏదో చేస్తారని భావించాం, కానీ ఇప్పుడు మా ఇండ్లపై పడి కూల్చివేతలు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నటువంటి మా పైన ఈ బుల్డోజర్ ఏంటి అని చెప్పి ఏడుస్తూ కన్నీరు మున్నీరుగా తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో పేద ప్రజలంతా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. 6 గ్యారంటీలు వెంటనే సోనియా బర్త్డే రోజున అదే ప్రమాణ స్వీకార సభలో అమలు చేస్తాము ఒకే సంతకంతో అని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందైతే ప్రకటించారు. అందుకు అనుగుణంగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు అయితే చేసింది. మేనిఫెస్టో సెప్టెంబర్ 17న తుక్కుగూడలో జరిగినటువంటి సభలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర ఏఐసిసి పెద్దలంతా వచ్చి ఆ సభలో పాల్గొని ఉన్నారు. ఇక డిక్లరేషన్ల విషయానికి వస్తే వరంగల్లో రైతు డిక్లరేషన్ ఏదైతే ప్రకటించి ఉన్నారు, 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా, ఇందిరమ్మ రైతు భరోసా అని చెప్పి ప్రకటించారు. కౌలు రైతులకు 15,000 ఇస్తాం, అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు. అరకొర రుణమాఫీ చేసి కాంగ్రెస్ సర్కార్ అయితే చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున గ్రామాల్లో నిరసన వ్యక్తం అవుతా ఉంది. మాకు 2 లక్షల అన్కండిషనల్ గా రుణమాఫీ చేస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎప్పుడు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. మరోవైపు రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు అతిగతి లేదు. ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు ప్రకటించి ఉన్నారు, కానీ ఖరీఫ్ సంబంధించినటువంటి రైతు భరోసా సంబంధించి ఇప్పటికీ స్పష్టత లేదు. ఒక కమిటీ వేశారు, ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పి అభిప్రాయ సేకరణ కోసం కొన్ని జిల్లాలు పర్యటించారు, కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే లేదు. ఈ ఖరీఫ్ సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు ఎగవేసే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉందనేది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఎన్ని ఎకరాలకు ఇస్తాం, ఎప్పుడు ఇస్తాం అనేది స్పష్టత లేదు. మరోవైపు రైతులకు ఇస్తాం, అదేవిధంగా కౌలుదారులకు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు ప్రకటించి ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, రైతు ఇవ్వాలా లేదా కౌలుదారుకి ఇవ్వాలా, ఈ రైతు భరోసా సంబంధించినటువంటి స్పష్టత వారిద్దరి మధ్యనే తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించినటువంటి తీరు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తమవుతా ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు ఏదైతే అధికారంలో వచ్చినాక మరొక మాట విధంగా కాంగ్రెస్ సర్కార్ అయితే వ్యవహరిస్తూ ఉంది. ఇక చాలా విషయాల్లో ఈ డిక్లరేషన్లకు సంబంధించి వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించున్నారు. మరోవైపు చేవెళ్లలో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఆ రోజు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ డిక్లరేషన్ లో పాల్గొనున్నారు. మరోవైపు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో జరిగింది. కామారెడ్డిలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య హాజరై బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. మరోవైపు యువతకు సంబంధించిన డిక్లరేషన్, అదేవిధంగా మహిళలకు సంబంధించిన డిక్లరేషన్ సంబంధించి యువతకు సంబంధించిన డిక్లరేషన్ లో సరూర్ నగర్ లో జరిగిన సభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. మరోవైపు కొల్లాపూర్ లో జరిగినటువంటి మహిళా డిక్లరేషన్ లో అక్కడ ప్రియాంక గాంధీ పాల్గొన్నటువంటి పరిస్థితి. మరోవైపు మైనార్టీ డిక్లరేషన్ సంబంధించి ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత మైనార్టీ నాయకుడు సల్మాన్ ఖుర్షిద్ హాజరై ఏదైతే డిక్లరేషన్ ప్రకటించినటువంటి పరిస్థితి. ఏదేమైనా డిక్లరేషన్లు, గ్యారంటీలు, హామీలు అవన్నీ ఇచ్చారు, కానీ ఎన్నికలు అయ్యాక ఇంతవరకు అతిగతి లేదు. ఆ ఏఐసిసి సంబంధించినటువంటి నాయకులు ఎవరు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. కేవలం ఎన్నికలున్నప్పుడు, పార్లమెంట్ ఎన్నికల
ప్రచార సభలో అయితే పాల్గొని ఉన్నారు. తర్వాత దానికి సంబంధించినటువంటి తెలంగాణ వైపు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, ఎంతవరకు అమలవుతున్నాయన్నటువంటి ఆ కోణంలో ఏఐసిసి నాయకత్వం ఏది దృష్టి సారించిన పాపనైతే పోలేదు. ఎందుకంటే రుణమాఫీకి సంబంధించిన విజయోత్సవ సభ అదే వరంగల్ గ్రౌండ్లో నిర్వహిస్తామని చెప్పారు. దాదాపు 5 లక్షల మందితో విజయోత్సవ సభ చేస్తామని చెప్పారు. అయితే రుణమాఫీ స్పష్టత లేదు, పూర్తిగా స్థాయిలో అమలు కాలేదన్నటువంటి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారంతా అగ్రనాయకత్వం ఏది ఆ సభకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా రాహుల్ గాంధీ వస్తాడని చెప్పారు. రాజీవ్ గాంధీ బర్త్డే ఏదైతే ఆగస్టు 24 రోజున ఆ రోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏదైతే ప్రారంభించి అక్కడ వరంగల్లో సభలో పాల్గొంటా అన్నారు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకత్వం ఏది తెలంగాణ వైపు చూసేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. శోభన్.